గాయస్ మీకు వచ్చేసి మా టిల్లు గారు చేసే ఓవర్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో నేను వచ్చేసి ఈవినింగ్ పూట బయటికి వెళ్ళి కూల్ డ్రింక్స్ అవుతున్నాను. సో నాతో పాటు మా టిల్లు గారు తీసుకొచ్చాను. సో వాడికి వచ్చేసి ఇవ్వలేదని చెప్పేసి అల్లి కూర్చున్నా చూడండి. సో పిలుస్తుంటే పలకట్లేదు. సో ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తాడు చూడండి మీరే. వాడు వచ్చేసి బాదం పాలు తాగుతాడు, వానికి బాదం పాలు ఇష్టం అంట. సో అప్పుడప్పుడు తాపుతుంటాను. సో వాడికి ఇప్పించలేదని చెప్పేసి ఎలా అల్లి కూర్చున్నా చూడండి. అగో చూడండి, నేను చూస్తేనే వాడు తిరుగుతాడు, మళ్ళీ ఇటు సైడ్ తిరుగుతాడు. కెమెరా ఉందని చెప్పి వాడికి తెలియదు. సో కెమెరా చూసేటప్పుడు మాత్రం ఒక మాట తిప్పేస్తాడు. సో చూడండి కావాలంటే. సో మొబైల్ ఇక్కడ పెట్టే కదా, ఇటు వెళ్ళిపోతాడు చూడండి. సో ఇలా ఉంటుందని వీటి డ్రామా యాక్టింగ్లన్నీ. సో సరే చూద్దాం మీరు తాగుతావా అని చెప్పేసి నా గ్లాస్ వాడు ముందు పెట్టాను. సరే తాగుతావారా అంటే వచ్చాడు, చూస్తూనే ఉన్నాడు. వదిలే నాకెందుకు పో అన్నట్టు ఉన్నాడు. సో సరే ఈయన బాధ చూడలేక ఇంకా అంటే ఇంకా వీడు అసలు పట్టించుకోవట్లేదు, ఇంకా దేగట్లేదు. ఇంకా ఈయన బాధ చూడలేక నేను వచ్చేసి ఇంకా సరే బాదం పాలు తీసుకొని రాపారని చెప్పేసి నా ఫ్రెండ్ పంపించాను. సో సార్గా చూడండి దానికోసం ఎట్లా వెయిట్ చేస్తున్నాడో. సో మనకైతే ఇంకా గ్లాస్ అయితే వచ్చేసింది. సో వాడికైతే పోసాను. సో వాడి బౌల్ అనమాట ఇది. సో బయటికి వెళ్ళినప్పుడు ఈ బౌల్ మెయింటైన్ చేశాను వాడి కోసం. సో ఇచ్చేసాను. సో ఎంత స్పీడ్ తాగాడు చూడండి. నాకైతే ఇది గ్లాస్ కంప్లీట్ చేయడానికి అయితే మినిమం ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. బట్ వీడు మాత్రం 30 నుంచి 40 సెకండ్స్లోనే క్లీన్ చేసి అవతల పడేస్తాడు అనమాట. అస్సలు ఆగట్లేదు చూడండి ఎలా తాగుతున్నాడో. సో సాగర్ వచ్చేసి అంత స్పీడ్గా తాగుతాడు అనమాట. సో గ్లాస్ మొత్తం ఖాళీ చేసి పెట్టేశాడు. సో పక్కన పడేస్తాం. ఇంకా మన సార్ గారు ఏదో డైలాగ్ చెప్తున్నారండి, ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. స్టార్టింగ్లో నేను ఎంత పిలిచినా రాకుండా పక్కెళ్ళి ఆడుకోవాలని చెప్పేసి అమ్మాయి అడిగినట్టు మూతి మార్చుకుని పక్కెళ్ళిపోయినాడు. ఇప్పుడు వచ్చేసి షేక్ హ్యాండ్లు ఇస్తున్నాడు, ముద్దులు పెడుతున్నాడు అండి. పెద్ద డ్రామా కింగ్ అని వీడు. అట్లుంటది మనతోని.